తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి ఈ స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ థ్యాంక్స్ మీట్ పెట్టడానికి గల కారణం మీరే మొదటి నుండి ఈరోజు వరకు థియేటర్లో సినిమా రన్ అవుతుందంటే దానికి ప్రధాన కారణం మీరేనండి. చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. పేర్లు గుర్తుంటాయి కానీ మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవును అవును నేను కూడా ఓకే. పర్లేదు, టైం పడుతుంది కదా. పేర్లే రాసుకుని వచ్చారు. మ్యాటర్ వచ్చేస్తుందండి పేర్లు ఉంటే. స్టార్టింగ్ ఈ పురుష మొదలు కావడానికి, ప్రారంభం కావడానికి అదేదో కిరాణా కొట్టు లిస్టులో ఉందండి చూస్తుంటే. మిడిల్ క్లాస్ హస్బెండ్ ఇదే టైప్ ఉంటుందండి. అలాగే వచ్చా ఈరోజు. ఈ పురుష అనే మూవీ స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం బత్తుల కోటేశ్వరరావు గారండి. ఆయనకి కథ చెప్పిన వెంటనే సెకండ్ థాట్ ఆలోచించలేదు, మీరు వెళ్ళండి నేను మాట్లాడతానన్నారు. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. నాకు వర్క్ చేసుకోండి అని చెప్పిన దగ్గర నుండి మొన్న 22nd సినిమా రిలీజ్ అయ్యేంత వరకు సార్ సపోర్టు గురించి చెప్పాలంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోని నేను అనుకున్న దానికంటే కూడా నాకు ఇంకా బెస్ట్ ఇచ్చి, బడ్జెట్ ఇచ్చి, ప్లేస్ మీరు ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి వెళ్ళండి, ఏ ఊరు వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి, ఏ ప్లేస్కి వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి, షూట్ చేయండి, మీకు నచ్చినట్టు షూట్స్. ఏ రోజైనా ఏం అడిగేవారంటే అండి, మీకు ఓకేనా, మీకు నచ్చిందా, మీకు ఓకే అంటే నాకు ఓకే. అలా నాకు ప్రతి విషయంలోని నాకు నచ్చిందా లేదని ప్రతిదీ విషయం అడుగుతూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే సరస్వతి గారు సిస్టర్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాన్నగారు ప్రాజెక్ట్ ఓకే చేశారు, కానీ ప్రతి రోజు షూటింగ్ రన్ అవ్వడానికి మీరు ప్రతిరోజు పడిన శ్రమ నేను ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడిని. ఈ సభాముఖంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పటికీ నా వెనకుండి మీరు ప్రతి షూట్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు కావాలని అన్నిటిలోని మీరు నాకు సపోర్ట్ చేసి ప్రతిరోజు పేమెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దగ్గరుండి మీరు చూసుకున్నారు. మీకు థ్యాంక్స్ అండి. ఇకపోతే హాసిని, చాలా బాగా చేసావు హాసిని. నేను రాసుకున్నప్పుడు క్యారెక్టర్ ఎలా అయితే రాసుకున్నానో ఆ క్యారెక్టర్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉండాలి, ఒక రిచ్నెస్ ఉండాలి అని నేను ఏదైతే రాసుకున్నానో ఆ క్యారెక్టర్ అంత బాగా పండించడానికి నాకు హాసిని చాలా హెల్ప్ అయిందండి. తను తెలుగు నేర్చుకుని ఈరోజు ఒక తెలుగు అమ్మాయిలాగా అనిపించింది స్క్రీన్ మీద. చాలా కష్టపడింది తెలుగు నేర్చుకోవడానికి. ఖచ్చితంగా నీకు తెలుగు ఇండస్ట్రీలో నీకు మంచి సినిమాలు ఆఫర్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ సభాముఖంగా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను హాసిని. థ్యాంక్ యూ. విష్క, విష్క చిత్తకొట్టేసావు. అంటే నేను ఒక అమ్మాయి యాక్షన్ సీక్వెన్స్ చేయాలి, ఫైట్స్ చేయాలి, హస్బెండ్ని కొట్టాలి అని చెప్తే సరే సార్ చేస్తాను నేను అని చెప్పింది. అయితే నేను అడిగా చాలాసార్లు, అంటే నువ్వు కొంచెం ఫైటర్ లాగా కనిపించాలి, లేదంటే కాలుతో తన్నాలి, ఆయన్ని ఫైట్ చేయాలి, నేను ఏం చెప్పినా సరే నువ్వు అదే విధంగా చేసినందుకు. అలాగే ఈరోజు ఆ యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు నిజంగా థియేటర్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఆ రెస్పాన్స్కి కారణం నువ్వు చేసినటువంటి శ్రమ. నువ్వు క్యారెక్టర్ ఓకే అయిన దగ్గర నుంచి తను డైలీ జిమ్కి వెళ్ళి లేదంటే యాక్షన్ సీక్వెన్స్లు ప్రిపేర్ అయ్యి చాలా చేసిందండి. నీకు థ్యాంక్స్ చెప్తున్నాను విష్క. అండ్ తను వైజాగ్లో ఉంటుంది. నేను ఏదైనా సరే
ఇలా చేద్దాం అంటే దానికి చిన్న చిన్న ఐడియాలు ఇస్తూ ఈ ప్రమోషన్స్ ఎలా చేస్తే బాగుంటుంది, లేదంటే ఈ ఐడియా ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా రీల్స్ చేస్తే బాగుంటుంది. ఇలా నాకు నిజంగా నేను ఇంతకుముందు ఎప్పుడు రీల్స్ చేయలేదండి. కానీ తను ఏంటంటే రీల్స్ ఇలాంటివి చేసి జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎలా వెళ్ళాలి అనే విషయంలో నాకు విష్క చాలా హెల్ప్ చేసిందండి. థ్యాంక్ యూ విష్క, థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా నన్ను పెట్టుకుంటారు, లేకపోతే హస్బెండ్ కింద మీరే చేస్తారా? లేదంటే రీల్స్ అయ్యి యాక్టింగ్ చేస్తున్నారు కదా. నేను అన్ని దెబ్బలు తినలేనండి, తెలుసు కదా మీకు. ఏమో స్టోరీ రాసింది మీరే కదా, పాటలో నాకు విడాకులు ఇచ్చి కొత్త హస్బెండ్ వస్తాడు. రాయించా కమ్. నేను ఎందుకు వీళ్ళని ప్రత్యేకించి ఒక్కొక్కరుగా పిలిచి చెప్తున్నానంటే అండి, వీళ్ళు ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు చేసి ఉన్నారు. అయితే ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఒకటి ఏదైనా చెప్పినప్పుడు శ్రద్ధగా ఒక స్టూడెంట్ లాగా ప్రతిరోజు ఈ అమ్మాయి దగ్గర ఇప్పటికీ ఒక స్క్రిప్ట్ బుక్ ఉంటుంది ఇంట్లో. ఆ బుక్ రిటర్న్ ఇవ్వాల, తన దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే రోజు స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చి ఆ బుక్ అంతా చదివేసింది. తిన సీన్లే కాదు, పక్కన వీళ్ళ చేసి క్యారెక్టర్స్ వీళ్ళ సీన్లు కూడా కంప్లీట్ చదివేసి, సార్ ఆ సీన్ ఇక్కడ ఉంది కదా, ఆ సీన్ తర్వాత అది వస్తుంది. నేను ఎప్పుడైనా మర్చిపోయినా సరే తను గుర్తు చేసేదంటే స్క్రిప్ట్ ఎన్నిసార్లు చదివిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అండి ఆర్టిస్టులు సెట్లోకి వచ్చి చదువుకునే సిచ్యువేషన్లో ఇంటి దగ్గర బుక్ పట్టుకుని వెళ్ళి స్క్రిప్ట్ అంతా చదివి అర్థం చేసుకుని ఈరోజు థియేటర్లో కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంటే నువ్వే కారణం. నిజంగా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసావు రాయించా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఖచ్చితంగా మంచి అంటే సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా క్యూట్గా అనిపిస్తావు కాలేజ్ దాంట్లో. అలాగే మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసినందుకు నువ్వు ఎలా చేస్తావో అని నేను టెన్షన్ పడ్డాను. ఖచ్చితంగా నువ్వు బాగా చేసి మెప్పించావని ఈరోజు థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ రాయించా. రాజ్ కుమార్ గారు సార్ ప్లీజ్. వాటర్దేనా? లేదండి, అంటే నేను లాస్ట్ టైం కూడా చాలా ప్రిపేర్ అయ్యాను. కాకపోతే మధ్యలో నేను ఎమోషనల్ అవ్వడం వల్ల కొంతమంది గురించి నేను అంటే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. అప్పుడు ఒకటే ఫిక్స్ అయ్యా, సరే ఈరోజు వెళ్ళే ముందే ప్రిపేర్ అయ్యి నేను షూట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే రోజు స్క్రిప్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను ఒకసారి చదువుకుని సీను షూట్ లొకేషన్కి వెళ్ళేవాడిను, అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చే ముందు కంప్లీట్ ఒకసారి చదువుకున్నా ఎవరెవరు మై సినిమాకి పనిచేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడం. ఎందుకంటే ఈరోజు సినిమా థియేటర్లో చూసినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళు చేసిన వర్క్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది. దానివల్ల నేను ప్రిపేర్ అయ్యి వచ్చానండి. ప్లీజ్ ఓపికగా వింటారని ఆశిస్తున్నాను. రాజ్ కుమార్ గారు నుంచి అలాగే ఓపికగా నుంచున్నాను, పిలిచారు కదా చెప్తానని. నా గురించి తప్ప మిగిలిన అన్ని చెప్తున్నారు. రాజ్ కుమార్ గారు బాగా నవ్వించారండి మీరు. అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా అయితే నవ్విస్తారో ఆన్ స్క్రీన్ కూడా అంత బాగా నవ్వించారు. మీ మాటలు డైలాగ్స్ అవన్నీ కూడా ఆ కట్ జంప్ లాంగ్వేజ్లు నేను కొన్ని మీకు ఈ మీడియా ఎదురుగా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నానండి. కొన్ని డైలాగులు మాకు కొన్ని సెన్సార్లో కట్ అయినాయి, కానీ ఈ డైలాగులు ఏం సార్ మేం కాదా మాకు లేదా అనే డైలాగులు కూడా ఉన్నాయి ఇందులో. ఏంటి సార్ అంటే మేము మనుషులం కాదా, మాకు మనస్సాక్షి లేదా అని చెప్పి ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి కొన్ని. అయినా సరే ఎక్కడైనా చిన్న చిన్న కట్ అయ్యి కరెక్షన్ మాడిఫై చేసినా సరే మీ క్యారెక్టర్ నేను ఏదైతే నమ్మానో మీకు మొదట చెప్పినప్పుడు నేను ఈ క్యారెక్టర్ చూసినప్పుడు ఎలా అనిపిస్తే బాగుంటుంది అని నమ్మానో అంతకు మించి చేశారు సార్. అలాగే మీకు కోపం వచ్చినప్పుడు మీరు సూపర్ మ్యాన్లా మారి దూరంగా వెళ్ళి చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది సార్ థియేటర్లో చూడడానికి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ గోడ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయిన సీన్లో మీరు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కానీ లేదా మీరు చేసిన హార్డ్ వర్క్ ఎక్కడో రోప్స్తో పగిలి కొట్టుకుని ఎక్కడ చేశారండి యాక్షన్ సీన్లు. అంటే యాక్షన్ సినిమా అనుకునే యాక్షన్ సీన్లు కాదండి, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో యాక్షన్ చొప్పించి వాటిలో మీరు ఒదిగిపోయి చేసిన నటన అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో మళ్ళీ నాకు అవకాశం వస్తే నేను ఎప్పుడు మీ అందరితోటి పనిచేయడానికి నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోనా కళ్యాణ్ రండి. కళ్యాణ్ థ్యాంక్ యూ కళ్యాణ్. ఒక పని ప్రారంభం అవడానికి ఒక బిల్డింగ్ కట్టినా ఏదైనా ఒక పిల్లర్ వేస్తారు కదండి, అలాగా నాకు ఒక పిల్లర్ లాగా ఈ సినిమాకి తనే
మొదట వచ్చాడు ఈ పురుష అనే మూవీకి. తను సేమ్ రాయించి ఎలా అయితే రోజు స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళేదో కళ్యాణ్ కూడా స్క్రిప్ట్ పట్టుకుని ప్రతి సీన్స్ చదువుకుని ఒక 2 months పాటు షూటింగ్కి బిఫోరే 2 months ముందు అన్ని సీన్లు ప్రిపేర్ అయిపోయి ఉన్నారండి. అందువల్లే నువ్వు ఈరోజు స్క్రీన్ మీద ఒక కొత్త కుర్రాడు నటించాడు అన్న ఫీలింగ్ కలగలేదంటే దానికి చాలా హార్డ్ వర్క్ చేసావు కళ్యాణ్. చాలా చాలా థ్యాంక్స్ కళ్యాణ్. అలాగే ఓన్లీ యాక్టింగ్ చేశాడు అనేది ఒకటే కాదండి, నాకు సపోర్ట్గా ఉన్నాడు ప్రతి విషయంలోని. అన్నయ్య సరే అన్నయ్య అలా చేద్దాం అన్నయ్య. ఏదైనా ఒకవేళ నాకు ఏదైనా కావాలనుకోండి, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి ఏదైనా కావాలనుకోండి, ఫస్ట్ నేను కళ్యాణ్ కూడా చెప్తా, కళ్యాణ్ ఇలా అనుకుంటున్నాను కళ్యాణ్ అంటే బాగానే ఉంటుంది అని కళ్యాణ్ మళ్ళీ సార్కి చెప్పి అలా చాలా విషయాల్లో నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డావు కళ్యాణ్. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది కళ్యాణ్. ఎందుకంటే నేను గోవింద్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు చాలా ప్లెజెంట్గా సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడదు, చాలా తక్కువ డైలాగులు ఉంటాయి అని చెప్పానండి. కానీ ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు ఏదైనా ఫైట్ చేయాలి, లేదంటే యాక్షన్ ఏదైనా చేయాలి, ఇలాంటి ఉంటుంది. కానీ కథను అర్థం చేసుకుని కథలో గోవింద్ ఎలా ఉంటాడో అదే విధంగా నువ్వు ఒదిగిపోయి చేసినందుకైతే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ కళ్యాణ్. ఎప్పటికీ మా బ్రదర్స్ ఇద్దరు ఎప్పటికీ ఇలా కలిసి ఉంటామని నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ కళ్యాణ్. సంధ్య. తిని క్యారెక్టర్ వచ్చేసరికి కిషోర్ గారికి పేరుగా చేసిందండి. తిను రాకముందు వేరే వాళ్ళని కూడా నేను సంప్రదించాను ఈ క్యారెక్టర్ చేయడానికి. నాకు ఎక్కడో ఒక చిన్న ఇన్నోసెన్స్ కనిపించలా. తిను ఒకసారిగా వచ్చినప్పుడు తిను ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి అయితే బాగానే ఉంటుంది అని ఫీలింగ్ అనిపించింది. తర్వాత తనకి కథ నాకు ఈ సీన్ చెప్పి ప్రతిసారి కూడా కిటికీ దగ్గర సీన్ చెప్పి ప్రతిసారి కూడా నాకు చాలా ప్రాబ్లం ఉండేదండి. ఎందుకంటే ఆ బయట తీసి యాక్టింగ్ చెయ్యాలి, అయితే అది ఒక అమ్మాయి వచ్చినప్పుడు మామూలుగా వేరే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, మంచి క్యారెక్టర్ ఏదైనా ఉందా, మంచి రోల్ ఏదైనా ఉందని. కానీ ఈ రోల్ చేయడానికి అయితే కొంచెం చిన్న గట్స్ ఉండాలండి. అదే చెప్పాను నేను, నువ్వు ఈ రోల్ పరిపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతానంటే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్పానండి. తను సార్ మీరు ఏదైతే అనుకున్నారో మీరు చెప్పండి, నేను చేస్తాను అని చెప్పిందండి. నిజంగానే అలా చేసింది. ఈరోజు కిటికీ దగ్గర సీన్ అనేసరికి సినిమాకి హైలైట్గా ఉందని చెప్తున్నారంటే దానికి కారణం సంధ్య అండ్ కిషోర్ గారండి. థ్యాంక్ యూ సంధ్య. కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారు, అన్న ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత సరే అండి అన్నారు. షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, విడివిడిగా ఏ పార్ట్కి ఆ పార్ట్ చేసామండి. అన్నారు మీరు మొత్తం ఒకసారి కలిపిన తర్వాత నాకు చూపించు ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా, నేను ఒక కొత్త వాడిని, చాలా సీనియర్ అన్న, చాలా సినిమాలు చేస్తున్నారు కిషోర్ అన్న, కానీ నాకు సపోర్ట్ చేసి నేను చెప్పిన విధంగా నీ క్యారెక్టర్ ఎలా అనుకున్నానో ఆ విధంగా అంతకు మించి కొంచెం ఎక్కువ ఎనర్జీ పెట్టి చేశారండి. చిన్న చిన్న ఐడియాలు నేను ఏమన్నా ఇలా అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది అని ఐడియాస్ ఇచ్చి చేశారు. కిషోర్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈరోజు ఇంకొక విషయం, ఈరోజు ఇక్కడికి సప్తగిరి అన్న రాలేకపోయారు, ఏదో కొంచెం అర్జెంట్ పని ఉండి. అన్న నువ్వు అన్నావు కదా నన్ను మీటర్లో పెట్టి కరెక్ట్గా చేసావని. నిజంగా ఆ మీటర్లో పెట్టి చేసినందుకు ఈరోజు థియేటర్లో రెస్పాన్స్ చాలా బాగా వస్తుందన్న. మీరు చేసిన సైలెంట్గా ఉండి కామెడీ చేసిన దానికి చాలా నిజంగా విజిల్స్ పడి మంచి నవ్వుతున్నారు థియేటర్లో ఒక ఫన్నీ సీన్స్ వచ్చినప్పుడు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నేను ఫస్ట్ డైరెక్టర్ అయినా సరే నాకు ఇంత సపోర్ట్ అందించి ప్రతి విషయంలోని మీరు నాకు హెల్ప్గా ఉండి నాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎవరిని మర్చి అవును అలాగే ఈ మూవీలో పమ్మిసాయి గారండి సెకండ్ హాఫ్లో ఆయన చేసిన సీన్కి గురించి చాలామంది రివ్యూస్లో చాలా బాగా రాశారండి. వాటన్నిటికి కూడా నిజంగా కారణం సాయి గారు. ఆ సాయి గారికి రివర్స్లో ఉంటుంది సార్, ఇలా మీరు వైఫ్ని తిరిగి తిట్టే క్యారెక్టర్ అని చెప్పాను. అది నిజంగా ఆయన చాలా బాగా చేశారు, మజ్జిగ పట్టుకుని తిరిగే క్యారెక్టర్ పమ్మిసాయి గారికి థ్యాంక్స్ అండి. అలాగే బ్రెజిల్ అమ్మాయి గ్యాబీ రాక్, ఆ అమ్మాయి ఈ సినిమాకి మీరు మాట్లాడుతుంటే వెనకాల వాళ్ళందరికీ దామేస్తుందండి. థ్యాంక్ యూ రాజు గారు. గ్యాబీ
తను బ్రెజిల్‌లో ఉంటుందండి అమ్మాయి. ఆ అమ్మాయి వేరే వర్క్ వీసా మీద ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యి, ఆ అమ్మాయికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. అయినా సరే నేను ఓన్లీ నేనేమనుకుంటున్నానో క్యారెక్టర్ ఎలా చేస్తదో అలా చిన్నగా యాక్టింగ్ చేసి చూపించేవాడిని. ఇలా చేయాలి, ఇలా చేయాలి. లేదా స్టెప్ వైజ్ ప్రిపేర్ నేను ఏదైతే వర్క్‌షాప్ చేసానో, ఆ వర్క్‌షాప్‌లో స్టెప్ వైజ్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అని అలాగా సీన్స్‌ని విడదీసి ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్క స్టెప్ కింద పెట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి నిజంగా చాలా బాగా చేసిందండి. గ్యాబీ, థ్యాంక్ యూ గ్యాబీ. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండి. ఇప్పటివరకు అందరూ యాక్టర్స్ అయ్యారు. వీరందరూ టెక్నీషియన్స్ అండి. అయితే ఈ టెక్నీషియన్స్ గురించి చెప్పే ముందు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలండి. మురళి గారు కో డైరెక్టర్. రండి సార్ మురళి గారు ఒకసారి. ఆయన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళందరూ కూడా ఒక 15 మంత్స్ నుండి నాతో వర్క్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నీ చేసుకుంటూ వచ్చారు. అలాగే మా మురళి గారు కో డైరెక్టర్. ఆయన నాకు ఒక 10-15 ఏళ్ళ నుంచి తెలుసండి. మేమిద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా లేదంటే ఆయన అసోసియేట్గా కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతోటే సార్ నాకు ఇలా ఒక మూవీ అవకాశం వచ్చింది, మీరు నాకు దగ్గర ఉంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందని చెప్పాను. ప్రతి విషయంలోని కూడా నాకు ఆయన చాలా సపోర్ట్గా ఉండి ఈ సినిమాని ఇక్కడ వరకు నడిపించి తీసుకొచ్చి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి గారు. అలాగే మా డిపార్ట్మెంట్ మా భూపేష్, మాధవ్ అండ్ బాలాజీ, ప్రసాద్, ఇంకా వర్క్ చేసిన డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానండి, సినిమా బిఫోర్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళే అండి. ఎందుకంటే ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళే ప్రతిరోజు ప్రతి సీన్ గుర్తుపెట్టుకుని అన్ని ప్రాప్స్ కానీ లేదంటే కాస్ట్యూమ్స్ కానీ అన్నీ చూసుకుంటూ యాక్టర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి విషయంలోని కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా సరే మళ్ళీ వాటిని కవర్ చేసుకుంటూ నేను ఇంత ప్లెజెంట్గా ఏం టెన్షన్ లేకుండా షూట్ జరిగిందంటే దానికి కారణం వీళ్ళందరూనండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు సతీష్ గారు సార్ రండి సార్. ఆయన ఇందాక అన్నారు నా ఫ్రెండ్ అని, చాలా థ్యాంక్స్ సార్. నేను ఒక 3 ఫిలిమ్స్కి వర్క్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఒక కొత్త కుర్రాడు ఒక కథ పట్టుకుని తిరుగుతున్నాడు, వీడు డైరెక్షన్ చేయగలడో అని నమ్మారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే కథ విషయంలోకి వచ్చేసరికి ప్రతిదీ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే దానికి చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని టెక్నికల్గా షూటింగ్లో నాకు చాలా సింపుల్గా ఈజీగా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయే విధంగా ఉన్నందుకు. అలాగే సార్ 43 ఫిలిమ్స్ చేశారండి సతీష్ గారు. అయితే ఇది వచ్చి నాది 41st ఫిల్ము. అయితే నా మూవీకి వచ్చి నేను నిన్న చూసుకుంటున్నప్పుడు విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయంటే దానికి కారణం మీరే సార్. లైవ్ లొకేషన్స్కి వెళ్ళి నేను ఎంత దూరం చెప్పినా, ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం ఎక్కడ చేద్దాం అని చెప్పినా నాకు కూడా ఉండి నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా అవకాశం కూడా నాకు సతీష్ గారి ద్వారానే వచ్చింది. అవన్నిటికీ కారణం ఈయనే సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు చాలా థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు, ఆయన వేరే ఊర్లో ఉన్నారండి. శ్రావణ్ గారితో నాకు చాలా రోజులుగా పరిచయం ఉంది. మళ్ళీరావా సినిమా చేసిన దగ్గర నుండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమా నుండి ఆయనతో నాకు పరిచయం. ఆ పరిచయంతో నేను కొంచెం ఆయనతో ఎక్కువ ఉండి కలవటం, మాట్లాడటం, నేనేం ఫీల్ అవుతున్నానో ఆ ఫీలింగ్ అంతా కూడా ఆయనకి చెప్పి చాలా అంటే ట్యూన్స్ పాటలు ఎంత బాగా వచ్చినాయి, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా వచ్చిందంటే దానికి నిజంగా సినిమా నేను నిలబెట్టారు సార్ శ్రవణ్ గారు. ఎమోషనల్ సీన్స్ అయితే అద్దరగొట్టారండి. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను శ్రవణ్ గారు. అండ్ మా ఎడిటర్ కోటి గారండి, ఆయన రాలేకపోయారు, క్షమించండి. అండ్ కోటి గారు నాకు జెర్సీ చేసినప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయన వర్క్ చాలా ఈ సినిమాకి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా నేను స్క్రిప్ట్ రాసుకునే స్టేజ్లో నేను కొంచెం అటు ఇటుగా ఎక్కడైనా ఒక సీన్ అటు ఇటు రాసినా సరే ఆయన ఎడిట్ చేసినప్పుడు మాత్రం ఈ కట్ ఇక్కడ ఉంటే బాగుంటుందండి, లేదంటే ఇది ఇక్కడ ఈ ఎమోషన్ ఇక్కడ చెప్తే బాగుంటుందండి, నాకు ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి
సార్ ఎంత జాలి ఆ, దయా. అంటే పర్లేదు సార్ సార్. ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడి పనిచేశారండి. వాళ్ళందరి గురించి నేను ఈరోజు చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్కి తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటే చాలామంది అందరూ ఉంటేనే అది సాధ్యమైంది అనే విషయం నేను చెప్పాలనుకున్నాను. మా కోటి గారికి ఎడిట్ నాకు బాగా చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి మామూలుగా టెక్నికల్గా పనిచేసిన వాళ్ళు కాకుండా నా ఫ్రెండ్, నేను ఏదైతే ఒక బ్రెజిల్ అమ్మాయి ఫారినర్ కావాలనుకున్నప్పుడు నాకు అవకాశం చాలా ట్రై చేశాను. కానీ తను నాకు ఎలా పరిచయం అయిందంటే వినయ్ అని చెప్పేసి తను ప్యారడైజ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాడు. తను నాకు చాలా బయట నుండి చాలా హెల్ప్ చేశాడు. తనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే మేము మొన్న ప్రీ రిలీజ్ చేసినప్పుడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు తేజుకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇక్కడికి నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉన్నా వారందరికి కూడా కరెక్ట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో పాటలో తెలుగులో క్లియర్గా మనకి తెలుగు అర్థమయ్యే విధంగా చాలా నీట్గా పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి ఆయన సింగిల్ కార్డ్ రాశారండి ఈ పాటలన్నీ. నేను కథ చెప్పినప్పుడు ఆయన కథ ఫస్ట్ హాఫ్ విన్న తర్వాత నేను సార్ లంచ్ చేద్దామంటే నేను చేసాను మీరు చేయండి అన్నారు. నేను లంచ్ చేసి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి. ఏమండి నేను కథ విన్నాను కదా, నేను ఒకసారి ఒక పాట రాసుకుని పెట్టుకున్నాను, ఆ పాట మీకు సరిగ్గా ఈ కథకి పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుందని చెప్పారండి. నేను 5 సాంగ్లే ఆయనతో మాట్లాడానండి. కానీ దానికి ఈ కథలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది, జాలి పడేది ఎవరు అని ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ నాకు మీరు ఇది పెట్టుకోండి, నేను మీకు ఇది ఫ్రీగా ఇస్తున్నా, దీనికి నాకు రెమ్యునరేషన్ వద్దు, ఎందుకంటే మీరు మగజాతి ఆణిముత్యాల గురించి చెప్తున్నారు, అలాంటి టైంలో ఈ పాట వస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పి నాకు ఆ సాంగ్ ఇచ్చారండి. అలాగే సాంగ్స్ అన్నీ కూడా బాగా రాసిచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఈరోజు బయటికి వెళ్ళి జనాల్లోకి వెళ్ళిందంటే మా సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేసిన సుబ్బారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మీరందరూ ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్, లేదంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో, ఒక కొత్త టీము, ఇలాంటి సినిమాని ఆడియన్స్ దగ్గరికి, జనాల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సపోర్ట్ చేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నానండి. అలాగే మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన మా సాయి సతీష్ గారికి, ఎందుకంటే ఆయన నాకు బ్రదర్ లాగా ఉండి నాకు చాలా హెల్ప్ చేశారండి ప్రతి విషయంలో. సార్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మీరు మర్చిపోండి సార్ ఈరోజు నైట్ అంతా మన సినిమా ఉంటుంది అని, అంటే ఎవ్రీడే ఆయన నిద్రపోలేదండి. ఈ లాస్ట్ వారం 10 రోజులుగా సినిమా రిలీజ్ అవుతుందని తెలిసిన ఈ వారం 10 రోజులుగా మొదటి నుంచి, అంటే సినిమా బిగినింగ్ నుండి మాకు చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్క స్టెప్. కానీ ఈ 10 రోజుల్లో ఆయన చేసిన వర్క్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఫైనల్లీ మీ ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మీ ప్రెస్ మిత్రులందరికీ, నా ప్రెస్ మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సార్ ఈ మూవీని రండి సార్. సార్ నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. నాకు ఒక ఫస్ట్ మూవీ ఇచ్చారు. లైఫ్లో ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ మూవీ అంటే ఒక ఇది ఉంటుంది కదండి, అలా నాకు ఈ ఫస్ట్ మూవీ ఇచ్చిన సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ బిడ్డలా నాకు ఆదరించారు నన్ను. థ్యాంక్ యూ సార్. సేమ్ సినిమాలాగే సాగిందండి మీ స్పీచ్ కూడా. కామెడీ, ఇమోషన్ అన్నీ కవర్ చేసేసారు. థ్యాంక్స్ మీట్ అనే పేరుకి సార్థకత చేకూర్చారండి. థ్యాంక్ యూ సో మచ్.